శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయము 22వ వచనం. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని దర్శనం పొందినటువంటి జకర్యా దైవాత్మ చేత నింపబడిన వాడై సంతానం అనుగ్రహించబడింది. దేవదూత ఆలయంలో దర్శనం ఇచ్చి తెలియజేసినట్లుగా చూడగలం. ఇక్కడ దేవుని పరిచర్య వారిద్దరూ చేస్తున్నప్పుడు ఎలిజబెత్ జకర్యాలు బహుకాలము గడిచి వృద్ధులైరి వారికి సంతానము లేదు. వారిని జ్ఞాపకం చేసుకునే చక్కటి సంతానాన్ని ప్రభు అనుగ్రహించినాడు. పరిచర్య ధర్మం జరిగిస్తున్నప్పుడు భక్తితో, వినయంతో, విధేయతతో సాగుతున్నప్పుడు తప్పకుండా దేవుడు జ్ఞాపకం చేసుకొని సంతానం ఇచ్చి దీవించే దేవుడైనాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేనుకున్న ధన్య విశ్వాస జీవన ప్రయాణముడు దైవాశ్రయం పొందుకునే లోకంలో సంఘంలో వర్తినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనతుడ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించి ధరించినందుకు వందనాలు చెల్లిస్తూ అన్నలు వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.